అమ్మ నమస్తే. నా కొడుకు ఆ, రామ్మోహన్ రావు అబ్బో. ఇద్దరిది ఒక ఊరే. ఆహా. నన్ను కలవకుండా ఆల్రెడీ సెంటర్కి వస్తే మా అబ్బాయి ఆ, అల్లాపురం ఆవిడ పిల్ల. అన్నవారు ఓకే ఓకే. అమ్మ అమ్మ అంటాడు ఈ సెంటర్కి వస్తే నేను రాలేకపోతున్నానమ్మా. 20 సంవత్సరాల పార్టీలో నేను పనిచేశాను. రామారావు గారి దగ్గరికి వెళ్ళాను. రామారావు గారు అమ్మటే యూనివర్సిటీకి తిరిగాను. రామ్మోహన్ రావు గారు అమ్మటి తిరిగాను. పార్టీ పెట్టిన తర్వాత 20 సంవత్సరాలు నేను పార్టీలో తిరిగాను. మీ ఉత్సాహం ఏం తగ్గలే, ఏం తగ్గలే. 23 జరుగుతున్నాయి నాకు. ఇక నేను రాలేకపోతుంటే జై తెలుగుదేశం వర్ధిల్లాలి. మెట్లే మా తూర్పుకి నిలబడమ్మా. అలాగే అలాగే. కలిసి రావాలి. నా కొడుకు మంత్రి అవ్వాలి. మంత్రి అవ్వాలి. మీ అందరి కనబడయ్యా నాకు వచ్చి నేను రాలేను నీ దగ్గరికి అని చెప్పి అట్లాగే వస్తానమ్మా అని చెప్పాడు. మీ ఆశీస్సులు బలంగా ఉండి మీరు చెప్పిన ప్రతి మాట అమ్మ తప్పకుండా. జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం గడ్డ రామ్మోహన్ రావు గారికి జై గద్దె రామ్మోహన్ రావు గారికి జై అనురాగ్ గారికి జై వాళ్ళ చివరిలో అయినా మీ అబ్బాయి బదులు అన్ని కూడా జై బోలో హనుమాన్ కి. ఒక్క సంవత్సరం కూడా రాలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఉంటే 2వ తారీఖు 1st తారీఖే పెన్షన్ వచ్చేది నాకు. 15 సంవత్సరాల నుంచి నేను పెన్షన్ తీసుకుంటాను. మా వారు పోలీస్ ఆఫీసర్ చేసి రిటైర్డ్ అయ్యారు. 15 సంవత్సరాలు ఉన్నారు ఆయన. చాలా ఆనెస్ట్ గా ఉండేవారు, బాగా చేశారు. మా గజా రామ్మోహన్ రావు గారితో మా వారు కూడా అంతే. ఆయనకి ఎంత ఇష్టమైన అంటే అందుకే మీ మీ గొంతు అంత ధైర్యంగా ఉంది, అంత రికార్డ్స్ గా పనిచేశారు కాబట్టి. ఇప్పుడు దీవాలు ఒక్క సంవత్సరం కూడా రాలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఉంటే 2వ తారీఖు 1st తారీఖే పెన్షన్ వచ్చేది నాకు. 15 సంవత్సరాల నుంచి నేను పెన్షన్ తీసుకుంటాను. మా వారు పోలీస్ ఆఫీసర్ చేసి రిటైర్డ్ అయ్యారు. 15 సంవత్సరాలు ఉన్నారు ఆయన. చాలా ఆనెస్ట్ గా ఉండేవారు, బాగా చేశారు. మా గజా రామ్మోహన్ రావు గారితో మా వారు కూడా అంతే. ఆయనకి ఎంత ఇష్టమైన అంటే అందుకే మీ మీ గొంతు అంత ధైర్యంగా ఉంది, అంత రికార్డ్స్ గా పనిచేశారు కాబట్టి. తాబీ పచ్చిన మా పెన్షన్